ఒకరోజు బాబావారు తమ దర్బారులో ఉండగా దర్బారు ఆవల ఒక వ్యక్తి బాబావారికి కనిపించారు. తంతరుడనే ఆ యొక్క బాబావారు ఆ మాధవరావుతోని ఇలా చెప్తూ ఉన్నారు. శ్యామ, వెళ్ళరా, ఆ గోడ అవతల ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. తన వద్ద ఒక కలకండ ముక్క ఉంది, దానిని నా కోసమే తీసుకొనిరా అని బాబా మాధవరావుని ఆజ్ఞాపించారు. మాధవరావు బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక మలినమైన శరీరంతో ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. మాధవరావు ఆ వృద్ధిని బాబా వద్దకు తీసుకువెళ్ళగా బాబాను దర్శించుకున్న ఆ వృద్ధుడు పట్టరాని ఆనందంతో పులకించిపోయాడు. ఎంతో భక్తి పారవశ్యంతో బాబాను నమస్కరించుకున్నాడు. కనుల నుండి భక్తి ప్రేమాశ్రులు ధారలు కట్టసాగాయి. బాబా కూడా అవ్యాజమైన ప్రేమతో ఆ వృద్ధుని శిరస్సుపై తన అనుగ్రహపూరిత వరదహస్తాన్ని ఉంచారు. ఆ తర్వాత ఆ ఆనందంలో వృద్ధుడు తన కండువాలోని మూల భాగంలో ఉన్న ముడిని విప్పి ఒక చిన్న కలకండ ముక్కను బాబా చేతిలో ఉంచాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బాబా ఆ కలకండ ముక్కను నోట్లో వేసుకుని ఆ భక్తుని దీవించారు. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమార్.